ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు స్వామి గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడొచ్చి మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే పరలోకన తండ్రి, దయగల ప్రభువా, మీకు నిండి మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే ఈ రోజునైనా లేఖనం ఏమి చూపుతున్న దాని మీద జ్ఞానకూడిలో నాయన మేమందరూ కలిసి మిమ్మల్ని స్తుతించుకొని మహిమపరుచుకుంటాకి కూడి ఉన్నాం తండ్రి. దేవా, ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి మీ అధ్యక్షత వహించి దేవా ఈ కూడికిని ఆశీర్వదించండి. లేఖనం ఏమి చూపిస్తున్న దాని మీద నాయన మీ సేవకులు చెప్పిన వాక్యం మేము అందరం విని మేలుగా పొందుకొని మేమందరం ఉండగలిగే మనసు మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఎందరైతే నా ప్రభువా ఈ యూట్యూబ్ ద్వారా వింటున్నారో ప్రతి ఒక్కరూ నాయన ఈ వాక్యం ద్వారాగా, సత్యవాక్యం ద్వారాగా అందరూ కూడా తెలుసుకొని నాయన సత్య వాక్యం అని తెలుసుకొని అందరూ కూడా నా తండ్రి ఈ కూడికలోకి రావడానికి మనసు కలిగించండి తండ్రి. ఏదన్నా నాయన ఎవరైనా రావాలంటే మీరు ప్రేరేపిస్తేనే కానీ తండ్రి రారు. అలాగే నాయన ప్రతి ఒక్కరూ తెలుసుకొని యూట్యూబ్ ద్వారాగా మేలు పొంది ఆత్మీయంగా ఎదిగేలాగా ఈ వాక్యం ద్వారాగా అందరూ కూడా నేను ఉండేలాగా దీవించి ఆశీర్వదించండి. అలాగే నా ప్రభువా, ఇప్పుడు వరకు నా ఇదంతా నిర్వహించిన రవి కుటుంబాన్ని, ఆయన పరిసరాన్ని ఆయన దీవించి ఆశీర్వదించండి. ఆర్థికంగా నేను ఆత్మీయంగా ఎదిగేలాగా దీవించి ఆశీర్వదించండి. నాయన ఈ కూడికలు వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే నా ప్రభువా ఇంకా నాయన నిద్రపోయి లేకుండా ఈ ఉదయాన్ని లేచి మిమ్మల్ని ఆరాధించి పూజించుకుంటాకి తండ్రి అందరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరు రావాలని, ఈ కూడికలోకి వచ్చి ఈ వాక్యమిని మేలు పొందేలాగా దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే అనిల్ బాబు చెప్పిన వాక్యము, అలాగే దేవకరమే చెప్పిన వాక్యం ఎందరైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారో తండ్రి, అలాగే దేవా ఈ కూడికిని ఆదరించేంత వరకు మీరే ఉండి కార్యం జరిపించండి. అలాగే తండ్రి, పాటలు పాడుకున్న వారికి మంచి స్వరాలను అనుగ్రహించండి. అలాగే వాక్యం చదువుకున్న వాళ్ళకి మంచి జ్ఞానం అనుగ్రహించండి. అలాగే నా ప్రభువా ఈ కూడికిని ఆదించేంత వరకు మీరుండి కార్యం జరిపించండి. ఈ కొద్ది వినపములు మీ ప్రియకుమార యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు స్వామి గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు దేవేంద్రుడు గారు పాట పాడి వినిపిస్తారు. అలాగే సహోదరులు లాలయ్య గారు పాట పాడి వినిపిస్తారు. దేవేంద్రుడు గారు. హలో, వినిపిస్తుంది. తమ్ముడు నా దగ్గర సిగ్నల్ లేదు ఇక్కడ. ఓకే కట్ అయిపోతుంది ఒక్కోసారి. ఓకే. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. సహోదరులందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన యొక్క చక్కని సమయాన్ని, సంతోషకరమైన వాతావరణాన్ని బట్టి ఆయన నామాన్ని మనం కనపరుచుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తం సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. విలువైన రక్తం సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనము గమము చేసెను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనము గమము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటయే బహుమంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సహోదరులందరికీ వందనాలు. క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలండి. చక్కగా పాట పాడిన
సుబ్రహ్మణ్యం గారికి కూడా వందనాలు. పాట పాడుకొని దేవుని మహాపరుద్దాం. పరిశుద్ధుడా పావనుడా మహిమోన్నతుడా నా మెస్సయ్యా, పరిశుద్ధుడా పావనుడా మహిమోన్నతుడా నా మెస్సయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, పరిశుద్ధుడా పావనుడా మహిమోన్నతుడా నా మెస్సయ్యా. నజరేయుడా నా మెస్సయ్యా, సూక్ష్మీకరించుము నాత్మను, నజరేయుడా నా మెస్సయ్యా, నూత్నీకరించుము నాత్మను, నీ ప్రేమలో నా జీవితం, నీ ప్రేమలో నా జీవితం ఫలవంతమగునట్లు దీవించవా, ఫలవంతమగునట్లు దీవించవా, పరిశుద్ధుడా పావనుడా మహిమోన్నతుడా నా మెస్సయ్యా, ఆకాశమందున్న ఆసీనుడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఆకాశమందున్న ఆసీనుడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, నీ ఆత్మ నాపై కురిపించవా, నీ ఆత్మ నాపై కురిపించవా, పరలోకమున నాకు చోటియవా, పరలోకమున నాకు చోటియవా, పరిశుద్ధుడా పావనుడా మహిమోన్నతుడా నా మెస్సయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, పరిశుద్ధుడా పావనుడా మహిమోన్నతుడా నా మెస్సయ్యా. వందనాలండి. పాట పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప గాత్రమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. ఒకే అధ్యాయం ఉందండి, ఒకే 13 వచనాలు ఉన్నాయి. నేను చదువుతున్నాను. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొను
ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాడిని ఉంచవలను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగా, వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొండ్రి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండానట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడవవుదు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను, అలాగుననే చేశాను. అలా అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. సహోదరులు, అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో అహరోను కర్ర చిగురించడము అనే ఈ అద్భుతాన్ని మనము ఈ అధ్యాయంలో అయితే చూస్తాము. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కోరాహు తిరుగుబాటు జరిగింది. ప్రజలు దేవుడు ఎన్నుకున్న నాయకత్వాన్ని ప్రశ్నించారు. దానికి సమాధానముగా దేవుడు ఒక స్పష్టమైన గుర్తు ఇచ్చాడు. అహరోను యాజకత్వము ఆయన ఎంపిక అని తెలియజేయడానికి ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తాం. ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అహరోనే తాను నియమించిన ప్రముఖ యాజకుడని ప్రజలకు తెలిసేందుకు దేవుడు మరో రుజువును చూపిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ప్రజలు ఇంకేమీ సనగకుండా ఖచ్చితంగా తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. ఇంకా సనుగుతూ ఉంటే అది పాపం, దీనికి శిక్ష మరణం. అహరోను చేతికర్ర అతని ప్రముఖ యాజకుడి పదవిని గుర్తు చేస్తూ ఉంది. ప్రముఖ యాజీ అయిన ఈ యొక్క అహరోను యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సూచనగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, అధికార దాహం కోసం అసూయ ద్వేషాలు కలిగి వారిలో సామర్థ్యత లేకపోయినా, నమ్మకము లేకపోయినా
దేవుని చేత ఏర్పాటు చేయబడకపోయినా ఏర్పాటు చేసిన వాడిని చూసి ఏర్పాటు చేయని కోరాహు తనతో 250 మంది జనులు వాళ్ళు సనిగిన దానిని బట్టి, వాళ్ళు గొనిగిన దానిని బట్టి వారు భూమిపైన ఉండడం మంచిది కాదని భూమి మధ్యలోకి చీల్చి వారిని భూమిలో కలిపేయడం అనేది చూసాం. అంటే ఈరోజు దేవుని పని ఎప్పుడు అధికార దాహముతోనూ అసూయ ద్వేషాలతో ఎప్పుడు చేయకూడదు. అది ప్రార్థన చేసినా, అది పాట పాడినా, అది బైబిల్ చదివినా, అది ఎటువంటి కార్యక్రమమైన అవ్వచ్చు, కానీ ప్రతి పని కూడా మనము చాలా జాగ్రత్తగా చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి, కానీ దానిలో ఎటువంటి చెడు లక్షణాన్ని కనపరచకూడదు. కానీ కోరాహు కొంతమంది మీరే దేవుని పని చేస్తారా, మీరే పరిశుద్ధులా, మీరే ఇలా ఉంటారా, మీరే ఆధిపత్యాన్ని వహిస్తారా అని కోరాహుకి ఆలోచన వచ్చింది. కోరాహుకే కాదు కానీ అనేకులకు ఆలోచన వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, అహరోను నా చేత అనగా దేవుని చేత నియమింపబడ్డాడని ప్రజలు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తాడు. ఏం తెలియజేస్తాడంటే, లేవి గోత్రాన్ని ఎంచుకుంది నేనే, అహరోనును ఎంచుకున్నది నేనే, అహరోనుతో పని చేయించుకుంటుంది నేనే అని ఈ ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి మీరందరూ వెళ్ళి ప్రత్యక్ష సాక్ష్యపేటిక అంటే మందసము చుట్టూ, మందసము ముందు అవి ఉంచబడ్డాయి. అంటే ఈ కర్రలన్నీ కూడా మందసం ముందు పెట్టబడ్డాయి. మరుసటి రోజు అంటే ఒక రాత్రి గడిచిన తరువాత ప్రతి కర్ర కూడా కర్రగానే ఉంది, లేదా ప్రతి దండము కూడా, దండము అన్న కర్ర అన్న ఒకే అర్థం, ప్రతి దండము కూడా కర్రగానే ఉంది. కానీ దానిలో అహరోను కర్ర మొలకెత్తింది, అహరోను కర్ర పువ్వు పూసింది, అహరోను కర్ర కాయ కాసింది. అది అహరోనుదే అని ఎలా అర్థమవుతుంది అంటే, ప్రతి కర్ర పెట్టే ముందుగా ఆ గోత్రపు పెద్ద ముఖ్యుడు పేరు రాయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అహరోను కర్రే ఎందుకు పువ్వు పూసింది, ఎందుకు మొలకెత్తింది, ఎందుకు ఇలా జరిగింది అంటే, దేవుడు అహరోనుని ఎన్నుకున్నాడని ఈ సర్వ సమాజము సమూహము తెలుసుకోవడానికి దేవుడు సాదృశ్యముగా ఇలా చేసినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఒక ఎండిపోయిన కర్ర, అది ఒకప్పుడు చెట్టు నుండి వేరు చేయబడిన కర్ర, అది జీవము లేని వస్తువు. ఈ జీవము లేని ప్రతి కర్రకి కూడా వాటిలో దేవుడు ఒక కర్రను ఎన్నుకుంటే జీవము లేని ఆ కర్రకి జీవము వచ్చింది. అంటే దేవుడు ఇక్కడ మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, బలహీనులను కూడా దేవుడు ఎన్నుకుంటే
మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎండిపోయిన కర్రలా ఉంటాం. ఆశలు లేకుండా, ఉత్సాహము లేకుండా, ఫలితము లేకుండా. కానీ దేవుడు ఒకవేళ మనల్ని ఎన్నుకుంటే, దేవుని ఒకవేళ మనల్ని నిర్ణయిస్తే, ఎండిపోయిన కర్రలో కూడా, జీవము లేని కర్రలో కూడా, చెట్టు నుండి వేరు చేయబడ్డ ఒక మొండి కర్రలో కూడా ఆయన సమక్షములో ఉంచబడితే మార్పు అనేది మొదలవుతుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అహరోనుని వీళ్ళందరూ తక్కువ చేస్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నది ఏమిటి అంటే, నేను అనుకుంటే బలహీనులను బలవంతులను చేయగలను, ఎండిన దానిని జీవము తాగలను, మొండి దానిని సరిచేయగలను. కాబట్టి ఈ అహరోనును మీరు తక్కువ చేయడానికి లేదు, ఈ అహరోనుని కించపరచడానికి లేదు, ఈ అహరోనుని నేనే ఏర్పరచుకున్నాను. అది మీ అందరికీ కూడా అర్థం అవడం కొరకు అక్కడ దేవుడు ఆ యొక్క ఎండిపోయిన కర్రలోకి జీవము తీసుకువచ్చినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు తన ఎంపికను నిర్ధారించాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా నేను పరిశుద్ధున్నే, నేను ప్రధాన యాజి పని చేయగలను అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు తన పనిని చేయడానికి అహరోనుని ఎన్నుకున్నట్లుగా, నిర్ధారించినట్లుగా ప్రజలు సందేహించిన దేవుడు తన నిర్ణయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాడు. అయితే ఇక్కడ ఈ స్పష్టము జరగడానికి ముందుగా ఈ కర్రలన్నీ కూడా ఎక్కడ ఉంచబడ్డాయి అంటే మందసము దగ్గర ఉంచబడ్డాయి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన జీవితములో కూడా నీ జీవితము ఎండిపోయిందని అనుకుంటున్నావేమో, నీ జీవితం పతనం అయిపోయింది అనుకుంటున్నావేమో, నీ జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నామేమో. అయితే ఒక రాత్రి దేవుని సన్నిధానంలో కర్ర ఉంటేనే అది మొలకెత్తింది, పువ్వు పూసింది, కాయలు కాసింది. అందుకే ఒక మాట అంటూ ఉంటాడు, ఒక దినము ఇచ్చుట గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అలాగే ఎవరైతే సమాజంలో బలహీనపరచబడుతున్నారో, ఎవరైతే సమాజంలో తృణీకరింపబడుతున్నారో, ఎవరైతే జీవితాలు పాడైపోతూ ఉన్నాయో, ఇక్కడ కర్రలో 3 దశలను దేవుడు ఇచ్చినట్లుగా నీ జీవితానికి కూడా గొప్ప దశ ఇవ్వాలి అంటే నీవు కూడా దేవుని మందిరములో మరి దేవునికి దగ్గరగా జీవించగలిగినట్లయితే కర్రను మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉన్నానా లేదా, నా జీవితము ఫలిస్తుందా లేదా, కేవలం ఎవరి జీవితం మాత్రమే ఫలించిద్ది అంటే దేవుడు ఎన్నుకున్న వారి జీవితమే. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళ జీవితం మాత్రమే ఫలించిద్ది. అయితే నీవు దేవుని సన్నిధానంలో ఉండాలి, అప్పుడు ఫలిస్తావు. దేవుని ఎంపికను మనం గౌరవించాలి కూడా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇటువైపు ప్రజలకు చెప్తున్నాడు అహరోనుని ఎన్నుకున్నానని. ఒకవైపు మనమేమి నేర్చుకోవాలంటే, దేవుడు మన జీవితాలలో మనల్ని ఎన్నుకుంటే మనము చాలా తేలికగా అభివృద్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క దీనిలో ఒక చిన్న విషయాన్ని మీకు ఒక పోలికగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఏమిటి ఆ పోలిక అంటే, ఇక్కడ కర్రని 3 దశలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 3 దశలను మనము యేసుక్రీస్తుతో పోల్చినప్పుడు ఎంపిక, అహరోను కర్రను దేవుడు ఎంచుకుని అతనిని యాజకుడిగా ఉంచాడు. యేసుక్రీస్తు
అతనిని దేవుని కుమారుడుగా ఎంచుకున్నాడు. తర్వాత కర్రలో జీవాన్ని దయచేశాడు. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత చనిపోయిన ఆ యొక్క శరీరములో జీవాన్ని నింపి పునరుద్ధానాన్ని కనపరిచాడు. ఇక్కడ కర్రలో జీవము కలిగింది అని సాక్ష్యం ఎవరంటే ప్రజలే గుర్తు. స్పీకర్ ఆన్ చేయండి అనిల్ గారు. హలో, వినిపిస్తుంది. ఇప్పుడే ఆఫ్ అయిందా? ఇంతకు నుంచి ఆఫ్లోనే ఉందండి. అదే 3 పాయింట్ చెప్తున్నారు కదా, కర్రకు 3 దశలు అని చెప్పేసి. ఓకే, సాక్ష్యం ప్రజలు అని చెప్పారు, తర్వాత వినిపించలేదు. సాక్ష్యము అహరోను కర్రని పువ్వు పూసింది, మొలకు వచ్చింది, పువ్వు పూసింది, కాయ కాసింది అన్న దానికి గుర్తు ఎవరంటే ప్రజలు. యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేవబడ్డాడు అన్న దానికి గుర్తు అక్కడ ఖాళీ సమాధి, అక్కడ సైనికులు, అక్కడ శిష్యులు, అక్కడ ప్రజలు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం తాత్కాలికమైన యాజకుడి దగ్గర నుంచి శాశ్వతమైన యాజకుడిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అహరోనుని దేవుడు ఎన్నుకున్నాడు, నేటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు తన ప్రజలను ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత మనము అటువంటి వారిని శోధించడము అనేది మేలైన పని కాదు. దేవుడు మనకిచ్చిన పరిధిలో మనము పని చేయాలి, కానీ మనం ముందు చేస్తున్న పని వారిని మనము శోధించినట్లయితే, కించపరిచినట్లయితే అది మన జీవితాలకి మేలు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే ఇక్కడ కర్రలో అంటే ఈ కర్ర ముందు శిలువపై మరణించిన యేసు సమాధిలో ఉంచబడిన శరీరము 3వ రోజు జరిగిన పునరుద్ధానము. ఇక్కడ 3 దశలు లాగానే అక్కడ 3 దశలు లాగానే మనం చూస్తూ ఉన్నప్పుడు మొలకెత్తింది, పువ్వు కాసింది, బాదము కాయ వచ్చినట్లుగా అక్కడ 3 దశలు ఎలాగో యేసుక్రీస్తు జీవితంలో కూడా 3 దశలు: మరణము, సమాధి చేయబడ్డము, మరలా 3వ రోజు పునరుద్ధానం జరగడం. దీనినే మరి కొత్త నిబంధనలో ఏమన్నారంటే సువార్త అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ సువార్తను నమ్మగలిగినట్లయితే నీ ఆత్మీయ జీవితం ఎండిపోయినా, నీ ప్రార్థనా జీవితం బలహీనపరచబడినా, నీ యొక్క సేవలో ఉత్సాహం తగ్గినా, మరలా దానిని ఆయన కర్రలో జీవాన్ని ఇచ్చినట్లుగా నీ జీవితంలోకి కూడా జీవాన్ని ఇవ్వగలడు. అయితే నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ నిర్ణయాలు వాక్యానుసారంగా తీసుకుంటున్నావా? నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు దేవుని సమక్షంలో ఉంచి ముందుకు తీసుకువెళ్తున్నావా లేదా? ఒక్కసారి పరిశీలన చేయండి. కాబట్టి మన జీవితంలో మనము తిరుగుబాటుదారులుగా ఉండకూడదు. అది వాక్యానికైనా, సేవకుడికైనా, సంఘమునికైనా, సత్యమునికైనా. ఎప్పుడైతే వీటికి మనము తిరుగుబాటులుగా ఉంటామో మన జీవితాలు నాశనమైపోయే అవకాశం అయితే ఉంటూ ఉంది. కాబట్టి సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో గొప్ప సందేశం ఏమిటి అంటే, దేవుడే ఎన్నుకుంటాడు. అంటే అహరోన్ని ఎన్నుకుంది ఎవరు? దేవుడు. కానీ మధ్యలో కొంతమంది ఏమన్నారు, నువ్వే గొప్పోడువా, నేను చేస్తా అన్నాడు. అలా కుదరదు, దేవుడు ఎన్నుకుంటాడు. కాబట్టి అహరోన్ని ఎన్నుకుంది దేవుడు. మరి అహరోనుని మరలా నిర్ధారించింది దేవుడు, జీవాన్ని ఇచ్చింది దేవుడు. అంటే దేవుడు నీ జీవితంలో ఉండినట్లయితే మరి అక్కడ రోమాపత్రిక 8:28 ఏమంటాడంటే, సమస్తమును సమకూడి ఆయనే జరిగించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులమైన మనము మన జీవితంలో ఫలించాలి అంటే మనము ఎదిరిస్తే ఫలించం, తిరుగుబడితే ఫలించం, మరి మనము శోధిస్తే ఫలించం,
మనం ఫలించాలి అంటే మనము దేవుని చిత్తములో ఉండాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవుని దృష్టిలో ఉండాలి, దేవుని నిర్ణయాలను మనము ముందుకు తీసుకువెళ్ళాలి. ఇవన్నీ చేసి దేవుడు సంఖ్యాకాండంలో ఏం చెప్తున్నాడంటే ఒకటే పాయింట్, అహరోనుని నేను ఎంచుకున్నాను, అతన్ని ప్రశ్నించడానికి మీకు అవకాశము లేదు. అహరోనే నాకు యాజీ పని చెయ్యాలి, దాని కొరకు మీరు పోట్లాడుకోవద్దు, మీరు గొడవలు పడవద్దు. ఒకవేళ అలా చేసినట్లయితే మీ ప్రాణాలు పోతాయి అని 12వ వచనం నుంచి అయితే తెలియజేస్తున్నాడు. ఆల్రెడీ 250 మంది ప్రాణాలు పోయాయి, ఆల్రెడీ సనిగిన వాళ్ళలో కొన్ని వేల ప్రాణాలు పోయాయి. అయితే అలాంటి పని మీరు చేస్తే మీ ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి దేవుడు మరి కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, ఆత్మ సంబంధమైన జీవితంలో అయినా సనుగుడను ఇష్టపడడు. కాబట్టి మీరు సనిగి గొణిగేవారిగా ఉండొద్దు, ఫలించి అభివృద్ధి పొందేవారిగా ఉండాలని తెలియజేస్తూ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు యవనస్తులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. అందరూ కూడా సహోదరులు అనిల్ గారి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. వారి ఆరోగ్యం కొరకు సంఘంలో కూడా సహోదరులు ఎంతగానో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ముందుకు తీసుకుని వెళ్ళడానికి, సంఘాన్ని అభివృద్ధి పదంగా నడిపించడానికి. ఎందుకని చెప్తున్నానంటే సహోదరులు చాలా చక్కగా గొప్పగా ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయాన్ని వివరించారు. ఎవరైతే దేవుని యొక్క పని విషయమై మనం సంపూర్ణంగా మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో సిద్ధంగా ఉంటామో దేవుడే వాళ్ళని సంపూర్ణంగా చేస్తాడు, చక్కగా ఉపయోగించుకుంటాడు. కావాలని చెప్పేసి మనం దేని కోరుకున్నా సరే అది మనకి వర్తించదు, చెందదు. కాబట్టి దీన్నే కొందరు సహోదరులు అయితే చాలా చక్కగా వివరించారు, తిరుగుబాటు చేయకూడదని చెప్పేసి. కానీ కొందరు దీన్ని వారి యొక్క స్వార్థాలకు కూడా ఉపయోగించుకుంటారు. తిరుగుబాటు చేసే విషయంలో ప్రశ్నించకూడదు, అడగకూడదు అని చెప్పేసి సేవకులు కొందరు ఈ విధంగా కూడా ఉపయోగించుకుని వాళ్ళు చేసేటువంటి ప్రతి దానిని కూడా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. ఇంత గొప్ప సమాచారాన్ని తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి మరొకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి ఈరోజు దేవకర్ణ గారు ఈరోజు కూడా రావట్లేదు, ఎం రమేష్ గారు మనకు వాక్యాన్ని వినిపించడానికి ఉన్నారు. వారి విషయమై వాక్యోపదేశం విషయమై ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన ఉదయకాల సమయంలో మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, అలాగే వాళ్ళ గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి సమాజం ఎదుట మీ కీర్తిని ప్రచురపరిచి ఉన్నారు తండ్రి. అలాగే మీ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలను మీ దాసుల ద్వారా మాకు స్పష్టంగా వివరించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే తదుపరి వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి మా సహోదరులు, మీ యొక్క దాసులు రమేష్ గారి విషయంలో విజ్ఞాపన చేస్తున్నాము. ఆయన ఈరోజు మరి ఏమైతే మీ పిల్లలమైన, మీ ప్రజలమైన మధ్యకి ఎలాంటి సమాచారాన్ని బోధించాలో, తెలియజేయాలో మరి సిద్ధం చేసుకొని వచ్చినటువంటి మీ దాసులకి మరి నాయన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తినిచ్చి మంచిగా స్పష్టంగా వివరించగలిగినటువంటి మంచి సామర్థ్యాన్ని మీ దాసులకి దయచేయమని కోరుకుంటున్నావు తండ్రి. అలాగే వాక్యాన్ని వినుస్తున్నటువంటి మేము గ్రహించేటువంటి మనసును ఆయన మాకు దయచేయమని కోరుకుంటున్నాము. అలాగే వినటమే కాకుండా వాటి ప్రకారము మా జీవితాలను
ఆయన మేము సరి చేసుకుంటూ మంచి నడవడిక కలిగి ఉండటానికి మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి, అనిల్ గారు చెప్పినటువంటి విషయాలు మొదటి నుంచి కూడా మనం పరిశీలన చేసినట్లయితే హెచ్చరిక విధంగా, అంటే ఒకవేళ మనం కనుక దేవుని పని చేయాలని, దేవుని పనిలో ఉండాలని, మన జీవితానికి సార్థకత చేసుకోవాలని చెప్పేసి, శాంతికరంగా మన జీవితం ఉండాలని చెప్పేసి మనం అనుకున్నట్లయితే, మనం ఏ విధంగా ఉంటే దేవుడు ఉపయోగించుకుంటాడు, మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలే ప్రారంభం నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నారండి, ఒకసారి మనం గమనించినట్లయితే. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా దేవుని పని గొప్పగా చేయాలి, దేవుని పనిలో ఉండాలి, అది కూడా దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యతను బట్టి, మనకున్నటువంటి సామర్థ్యతను బట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అని చెప్పేసి చెప్పుకుంటూ ప్రతిసారి ఇదే చెప్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ దేవుని పనికి తగిన విధంగా, పనికొచ్చే విధంగా ఉండడానికి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మరి ఒకసారి తెలియజేస్తూ, సహోదరులు రమేష్ గారిని మనకు దేవుని యొక్క వాక్యమును వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి మరొకసారి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మొదటగా నేను దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నాకు కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చినటువంటి నాతోటి సోదరిమణులకు అలాగే సహోదరులకు కూడా ప్రభు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలండి. ఇటు అవకాశం కల్పించినటువంటి సోదరులు రవి గారు కూడా నాకు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తామండి. మూలవాక్యంగా మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకుంటామండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని, ఆ ఒక వచనాన్ని మనం ఆలోచన చేస్తాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అంటే చెడు వినకు, పాపుల మార్గమున నిలువక, చెడు చూడకు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, చెడు మాట్లాడకు. ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు ఈ వచనానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏమిటంటే, ఆ అంశము ఆ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేటువంటి ఈ వచనానికి ఈ యొక్క టైటిల్ పెట్టడం జరిగిందండి. ఈ విషయం చెప్పగానే మనకే గుర్తొచ్చి ఉంటుంది, 3 మంకీస్ మనకే, అంటే వింటూ ఉంటాం ఈ కథ ఎప్పుడు కూడా. 3 కోతులు, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, మరొక కోతి చెవులు మూసుకుంటుంది, మరొక కోతి నోరు మూసుకుంటుంది. అంటే ఒక సమాజానికి ఒక మంచి సమాచారాన్ని ఇవి తెలియపరుస్తూ ఉంటాయి. మనం చెడు చూడకూడదని, చెడు మాట్లాడకూడదని, అలాగే చెడు వినకూడదని విషయాన్ని తెలియపరుస్తుంటాయి. ఒక వ్యక్తి నైతిక విలువలతో ఈ సమాజంలో బ్రతకాలంటే మనం చెడు వైపు నడుచుకోకూడదు, అలాగే చెడు మాట్లాడకూడదు అనేటువంటి ఆ నీతిని అవి తెలియపరుస్తాయి. అలాగే ఈ యొక్క సూక్తిని గాంధీ గారు కూడా ఫాలో అయ్యేవారని కొందరు అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే ఏదైనప్పుడు కూడా ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం మనకి ఎప్పుడో తెలియపరిచింది. మనము ఆత్మీయంగా బలపడాలంటే నువ్వు ఏం చూడకూడదు, ఏం మాట్లాడకూడదు,
అలాగే ఏమి వినకూడదో దేవుని యొక్క గ్రంథం మనకి ఎప్పుడో తెలియపరిచింది. పరిచయముగా మనం ఆలోచన చేస్తే ఈ లోకమంతా చెడు మాటలు, పాపము చేయడము, చూడడము, చెడు మాట్లాడడంతో నిండిపోయింది. వీరి మధ్య జీవించే దేవుని పిల్లలు వీటికి దూరంగా ఉండాలి. అప్పుడు దీవించబడతారు. అలాగ దూరంగా ఉండకపోతే శాపగ్రస్తులుగా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉందండి. ఈ విషయాన్ని మనము గమనించగలగాలి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే చెడు మాటలు విని చెడిపోయిన వారు గురించి మనం ఆలోచన చేస్తాము. చెడు వినకు అన్నాం కదా, ఈ మొదటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాము. దానినే చెడు మాటలు విని చెడిపోయిన వారు బైబిల్ గ్రంథంలో కొందరు ఉన్నారు. వారు ఈ దుష్టుని యొక్క మాటలు ఏ రీతిగా విన్నారు, వారు ఏ రీతిగా చెడిపోయారు. నేడు మనమైనా సరే ఒకవేళ దుష్టుని యొక్క మాటలు, చెడు మాటలు వింటే కనుక చెడిపోయిన వారుగా ఉంటాము అనే విషయాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకునే వారుగా ఉంటామని మనకు బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి దేవుడు మనకి గ్రంథంలో కొన్ని విషయాలు తెలియపరిచాడు. మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే చెడు మాటలు విని చెడిపోయిన వారు, అందులో ఎవరు అంటే ఏ పాయింట్గా అవ్వ అండి. అవ్వ ఆదాములు. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే మనందరికి తెలిసినటువంటి సందర్భమే. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. మీరు ఆలోచన చేయండి. దేవుడు చెప్పేట మాట నిజమే. మీరు మంచి చెడ్ల తెలియచ్చు వృక్ష ఫలమును తిను దినమున నిశ్చయముగా చచ్చెదరని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినది నిజమే. అయినప్పటికీ కూడా ఇక్కడ అపవాది, దుష్టుడు చాలా కుయుక్తపడండి. దేవుని యొక్క పిల్లలను మార్గం చెరుపుటకును వాడు మొదటి నుంచి కూడా అబద్ధికుడు. మనకు ప్రభు చెప్తాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అంటే దేవుని పిల్లలను చెరుపుటకు వాడి యొక్క సలహాల చేత మనల్ని దేవుని సన్నిధి చేరకుండా చేస్తూ ఉంటాడు. అది మొట్టమొదటి మానవుల దగ్గర ప్రయోగం చేశాడు, అది ఫలించింది. వాడు ఎలాగ మోసం చేస్తాడంటే, వాడి చెడు మాటలు అనేటువంటి ఎలా ఉంటాయంటే మన లోకడుపులోనికి దిగిపోయినట్లుగా ఉంటాయి. అంటే నిజాన్ని కూడా మనకు సందేహం వచ్చినట్లుగా చేస్తాడు. ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే స్త్రీతో ఇది నిజమా ప్రశ్న వేస్తున్నాడు. ఈ తోట చెట్టులో దేని ఫలం మీరు తినకూడదని దేవుడు చెప్పానా అనేటువంటి ప్రశ్న. అంటే దేవుడు చెప్పాడా అన్నప్పుడు ఆదాముకు సమస్తం తెలుసు కదా, అదే క్షమించాలి, అవ్వకి తెలుసు. అవ్వేమంది, నిజమే మేము తినకూడదని చెప్పాడు అని చెప్పినప్పుడు మరలా 4వ వచనంలో అపవాది మాట్లాడుతూ, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అబద్ధం ఆడుతున్నాడండి. దుష్టుని యొక్క ఆలోచనలు కానీ, అలాగే మనము చెడు మాటలు, ఆ దుష్టుడి యొక్క చెడు మాటలు ఎలా ఉంటాయంటే, దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు చేయొద్దన్న దానిని చేసేటట్లుగా, వద్దన్న దాన్ని చేసేటట్లుగా ప్రేరణ కలిగిస్తాడండి. దేవుడు తినొద్దన్నాడు కానీ తింటే మంచిదే, దేవుడు చేయొద్దన్నాడు కానీ చేస్తే మంచిదే అనేటట్లుగా మనకు ప్రేరణ కలిగిస్తుంటాడు. 4వ వచనంలో కూడా వీడు ఎంత గొప్ప అంటే, అపవాది ఎంత అబద్ధం ఆడుతున్నాడంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, పైగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఒక ఆశను వాళ్ళ హృదయాల్లో నాటాడు. ఈ రోజున మనము దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి దేవునికి విరోధముగా ఒకవేళ నడుచుకున్నట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఇలా చేస్తే ఇంకా ఉన్నతంగా ఉంటది,
ఇలా చేస్తే మనం ఇంకా కొందరిని ఆకర్షించవచ్చు. ఇలా రకరకాలుగా దేవుడు చెప్పినటువంటి విధానం కాకుండా అపవాది యొక్క విధానంలోనికి వెళ్ళిపోయే క్రమంగా వాడు ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు. ఇలాగా అవ్వ చెడు మాటలు విని తన యొక్క భర్తకు కూడా ఆ పండు తినిపించడం జరిగింది. వీరిరువురు కూడా దుష్టుని యొక్క మాటలు విని చెడిపోవడం జరిగింది. దాని ద్వారా నష్టం ఏమిటంటే ఈ ఏదోను తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. నేడు మనము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం కాకుండా మనము మనుషుల యొక్క ఆలోచన ప్రకారము, లేదంటే దుష్టుని యొక్క ఆలోచన ప్రకారం మనం కూడా మన భక్తి జీవితమైన, విశ్వాస జీవితమైన మనం కొనసాగించిన వారికి ఉంటే గనక భక్తులుగా, విశ్వాసులుగా సమాజంలో మనుషుల మధ్యన కొనసాగుతూ ఉంటాం. కానీ ఆనాడు ఏదేను తోట నుంచి ఎలాగైతే వారు వెళ్ళగొట్టారో నేడు మనము కూడా దేవుని సమూహం నుంచి, సంఘం నుంచి వెళ్ళగొట్టబడతాం ఆత్మీయంగా. శారీరకాలుగా మనము లోకంలో క్రైస్తవులుగా లేదంటే భక్తుల పరులుగా చలామణి అవుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి మనమైతే వెళ్ళగొట్టబడిన వారుగా ఉంటాం. ఇక రెండవ విషయం ఏంటంటే వారు వేదనలు, శ్రమలు కొని తెచ్చి పెట్టుకున్నారు. మూడో విషయము ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మ సంబంధమైన మరణాన్ని కొని తెచ్చి పెట్టుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి. చెడు మాటలు విని అవ్వ ఎంతటి ఆ నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. అవ్వ ఆదములు ఏదైనా తోటల నుంచి వెలగొట్టబడ్డారు. వేదంలో శ్రమలు కొని తెచ్చి పెట్టుకున్నారు. ఆత్మీయంగా చనిపోయారు. నేడు మనం కూడా అంతే. దేవుడి విషయంలో, దేవుడు ఆజ్ఞాపించిన విషయంలో, దేవుడు తినొద్దనగా తింటే మంచిదే, దేవుడు చేయొద్దనగా చేస్తే మంచిదే. ఇలాగా మనము దేవుని వాక్యముతో మనము పోల్చుకోకుండా మనుషుల ఆలోచనలు బట్టి, దుష్టుడి యొక్క ఆలోచనలు బట్టి వెళ్ళిపోతూ ఉంటే మనము నష్టపోయే ప్రమాదం ఉంది. రెండో వారుగా మనం ఆలోచన చేస్తే చెడు మాటలు విని చెడిపోయిన వారిలో ఒకరు ఎవరంటే ఆదాము అవ్వలు. ఇక రెండో వారి నుంచి మనం ఆలోచన చేస్తే అమ్మోనీయుల రాజు అయిన హానూను అనేటువంటి ఒక రాజు మనకు కనబడతాడండి. బి పాయింట్ గా అమ్మోనీయుల రాజు అయిన హానూను. ఈయన చెప్పుడు మాటలు విని చెడిపోయాడండి. ఈరోజు మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. చాలా మంది చెప్పుడు మాటలు విని చెడిపోయేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఈ రాజు కొంతేనండి. మీరు ఆలోచన చేస్తే మొదట వచ్చి నుంచి చదువుతున్నాను. దినవృత్తాంతులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదట వచ్చి నుంచి 4వ వచనం వరకు. ఇదైన తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజు అయిను. అప్పుడు దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించిన గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపిదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. ఇక్కడ చూడండి, దావీదు యొక్క ఆలోచన వేరు. తండ్రి చనిపోయి ఉన్నాడు కాబట్టి అతన్ని పరామర్శించాలి, అతన్ని ఓదార్చాలంటే ఉద్దేశంతో దావీదు తలంచి తన యొక్క సేవకులను పంపిస్తుంటే మనకు చదివినట్లయితే అతని తండ్రి నిమిత్తము అతను పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీల దేశములకు వచ్చినప్పుడు అమ్మోనీల అధిపతులు హానూనుతో నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా? చూడండి, చెప్పుడు మాటలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే అవి లోకడుపులోకి దిగిపోతాయండి. వినేటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం కూడా కొన్ని కుటుంబాల మధ్య కానీ, రెండిద్దరు వ్యక్తుల మధ్య కానీ కొంచెం ఏదైనా వైరం ఉంటే వారు మరింతగా దాన్ని శాశ్వతంగా విడిపోయేటట్లుగా చేస్తారండి. కొన్ని మాటలు మాట్లాడి వాస్తవానికి వాళ్ళు ఏం చెప్పరు, కానీ నీ పట్ల మరింతగా తీరని పగతో ఉన్నాడు, దీని గురించి చాలా చెడ్డగా మాట్లాడుతానని వీళ్ళు చెప్పి వాళ్ళిద్దరికి మరింతగా, రెండు కుటుంబాలు కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, దూరపరుస్తూ ఉంటారు. కానీ మనమైతే మన చెవులారా మనం వినాలి, అన్నాడా లేదని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎవరో చెప్పారనేటువంటి విషయంలో మనము అది నమ్మకూడదండి. ఈ హానును కూడా అదే పని చేశాడు. చెప్పుడు మాటలేని చెడిపోయాడు. మీరు ఆలోచన చేస్తే నువ్వు అనుకొనుచున్నావా, దేశము తరచి చూసి దాని నాశనము చేయటికే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చున్నారు అని మనవి చేయగా
వచ్చేది ఎందుకు? వాస్తవానికి తండ్రి చనిపోయి ఉన్నాడు కాబట్టి తన తండ్రి తనకు చేసినటువంటి ఉపకారం బట్టి తనను పరామర్శించడానికి, తనను ఆదరించడానికి దావీదు సేవకులను పంపిస్తుంటే తన దగ్గర ఉంటున్న అధిపతులు ఏమంటున్నారు? అలా నువ్వేమనుకోవద్దు, ఈ దేశాన్ని చూసి దీనిని ఆశ్రయించడానికి వస్తున్నారు అనే విషయాన్ని తెలియపరిచాడు. ఈ విషయంలో ఏమాత్రము కూడా వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా హానూను ఆ చెప్పుడు మాటలు విని ఏం చేశాడంటే, వచ్చిన వారికి హానూను దావీదు సేవకులు పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకున్నట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను. చూడండి ఎంతటి అవమానం చేశాడు హానూను. దానివల్ల ఏమైంది? తీరని యుద్ధానికి దారి తీసింది, తీరని నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా అంతేనండి. చెడు మాటలు వింటే చెడిపోయేది మనమే. ఆలోచన చేయాలి. తర్వాత మూడో వారుగా మనం ఆలోచన చేస్తే అమ్నోను అండి. అమ్నోను సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం మనం ఆలోచన చేస్తే, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము. అమ్నోను అనేటువంటి వ్యక్తి ఏ విధంగా నాశనం అయిపోయాడు మనం ఆలోచన చేస్తాము. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజు కుమారుడైన నీవు నానాటికి చిక్కుపోటుకు హేతువేమి? ఇక్కడ సందర్భం మీ అందరికి తెలుసు. మొదట వచ్చి నుంచి చదివితే సందర్భం మనకు అర్థమవుతుంది. అబ్షలోముకు తామార్ అనేటువంటి ఒక సుందరవతి అనేటువంటి సహోదరి ఉంటుంది. ఇక్కడ ఈ అమ్నోను అబ్షలోము అన్నదమ్ములే, తండ్రి ఒక్కడే గాని తల్లులు వేరు. అబ్షలోము యొక్క సహోదరి తామారు, వీళ్ళిద్దరి యొక్క తల్లి ఒకరే, తండ్రి దావీదు. అయితే ఈ అమ్నోను యొక్క తల్లి వేరు, తండ్రి ఒక్కడే. అయితే ఈ అమ్నోను తనకి సహోదరి అయినటువంటి ఈ తామారుని మోహించటము, మరి ఏమి చేయలేనటువంటి దాంట్లో సందిగ్ధంలో ఉండిపోతూ ఉంటాడు. అంటే స్వతహాగానే మన యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా, మన తలంపులన్నీ కూడా చెడ్డవిగా ఉంటాయండి. దీనికి తగ్గట్టుగా చెడు మాటలు చెప్పేవారు, దుష్టుని యొక్క సంబంధులు మనకి స్నేహితులుగా ఉంటే దానికి మరింతగా ప్రోత్సహించేవారుగా ఉంటారు. అటువంటి వాడు ఈ అమ్నోనుకి స్నేహితుడు యెహోనాదాబు. ఇతడు చాలా కపటం గలవాడు. 4వ వచనం ఇతను ఏమంటున్నాడు? రాజు కుమారుడైన నీవు నానాటికి చిక్కుపోటుకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోను తనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నానని అతను తనను ఇలా చెప్పినప్పుడు ఒక సలహా చెప్పడము, ఆ సలహా ప్రకారం నువ్వు చేస్తే నీ యొక్క కోరికను తీర్చుకోవచ్చు అనే విషయాన్ని చాలా ఆయన దుష్టక్రియకి సలహా ఇవ్వడం అనేటువంటిది తెలియపరిచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వడ్డించేవాడు వడ్డించి వెళ్ళిపోతాడండి, కానీ ప్రమాదం పడేది మనమే. నిజంగా స్నేహితులు అనేటువంటి వాళ్ళు మేలు కోరేటువంటి స్నేహితుడు మనకు గాయాలు చేస్తాడండి, కానీ అలాగా గాయాలు చేసేటువంటి స్నేహితుడిని మనము దగ్గర చేర్చుకోము. మన హృదయ ఆలోచనలు చెడుగా ఉన్నప్పుడు ఎవరైతే మంచి స్నేహితులు ఉంటారో వాళ్ళు హెచ్చరిస్తారు, అరే నీ ఆలోచన అది మంచిది కాదు, అది దుష్ట క్రియ, అది ఎవరు కూడా చేయనటువంటి అది చెడ్డ క్రియ అని హెచ్చరిస్తారు. కానీ హెచ్చరించకుండా మనం చేసేటువంటి ప్రతి చెడు క్రియ కూడా ప్రోత్సహించే వాళ్ళు మంచి స్నేహితులు కాదండి. అందుకనే సామెత గ్రంథము 27వ వచనంలో మంచి స్నేహితుల గురించి ఆలోచన చేస్తే, సామెత గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే, 27వ అధ్యాయము 6వ వచనంలో, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అంటే మన మేలు కోరేటువంటి వాడు మనల్ని గాయం చేస్తాడు. అంటే ఆ యథార్థంగా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనకి గాయాల్లాగా అనిపిస్తుందండి. లోకంలో కూడా ఒక లోకం ఉంది కదా, యథార్థవాది లోక విరోధి అని. అంటే ఆ సమయాన్న మనకి గాయపరిచినట్టుగా అనిపించినప్పటికీ అది మనకు ప్రయోజనకరమైంది, మనకు అది మేలుకరమైంది.
కానీ అది మనం స్వీకరించమండి, అది మనం తీసుకోమది. వాడిని పక్కన పెట్టేసేసి ఎవడైతే ఈ చెడుకి ప్రోత్సహిస్తాడో వాడితోనే స్నేహం చేస్తాం మనం. నా చిన్ననాటి దినంలో కూడా అలాగే జరిగేదండి. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు ఏదైనా ఆలోచనలు చెప్తే అది చెడు ఆలోచనలు అయితే వాడు తిట్టేవాడు. మామూలుగా తిట్టి దూరంగా వెళ్ళిపోయేవాడు, లేదా వద్దని చెప్పేవాడు. నేను ఆడితో మాట్లాడేవాడిని కాదు. ఇంకొక స్నేహితుడు ఉండేవాడు. వాడు ఏం చెప్పినా సరే రైట్ అనేవాడు, చేద్దాం అనేవాడు, ప్రోత్సహించేవాడు. తద్వారా యవన కాలంలో ఎంతో ఘోరంగా తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడు ఆ స్నేహితుడి యొక్క విలువ అనేటువంటి తెలుస్తుంది. నిజమే, ఆ రోజు ఆ స్నేహితుడు మాట అంటే నేను ఆ స్థితికి వెళ్ళేటువంటి వాడు కాదు అనే విషయంలో ఇప్పుడు కూడా ఆ మంచి స్నేహితుడి గురించి ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ఆలోచన చేయండి. ఇక నష్టం ఏంటంటే చెప్పినవాడు బాగానే ఉన్నాడు, విన్నవాడు చెడిపోతాడండి. 32వ వచనము, 13వ అధ్యాయం 32వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 32వ వచనంలో అమ్నోనుకు సంభవించింది ఏమిటి? ఆ చెప్పుడు మాటలు వినడం వల్ల, చెడు మాటలు వినడం వల్ల ఆలోచన చేస్తే, దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవ్వనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షలోము చెల్లెలైన తామారును బలవంతం చేసినట్టు నుండి అబ్షలోము అతని చంపవలనను తాత్పర్యంతో ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొని వచ్చెను. మీరు ఆలోచించేయండి. చెడు మాటలు చెప్పినవాడు, చెడు ఆలోచన చెప్పి ప్రోత్సహించిన వాడు బ్రతికే ఉన్నాడు. దాన్ని తీసుకొని చేసినవాడు చచ్చిపోయాడు. మరి పైగా మళ్ళీ ఆడే చెప్తున్నాడు దావీదుతో, అయ్యా అందరూ చచ్చిపోలేదు, అమ్నోను మాత్రం చచ్చిపోయాడు. ఎందుకంటే తన అన్నటువంటి అబ్షలోము పగబట్టి ఉంటాడు కాబట్టి తననే చంపాడు తెలియపరుస్తున్నాడు. నేను చెప్పాను మీకు, వడ్డించేవాడు ఏదైనా వడ్డించి వెళ్ళిపోతాడు. తినేటువంటి మనమే దాన్ని పరీక్షించి తినవలసిన వారు మనమే. అది ఎప్పుడుది, అది తినొచ్చా తినకూడదని. ఇట్లాగా అమ్నోను కూడా ఏంటంటే ఆ చెడు ఆలోచన ఉంది, ఆ ఆలోచనని మరింతగా బలపరుస్తూ చెడు ఆలోచన చెప్పాడు. తాను బ్రతికే ఉన్నాడు, దాన్ని స్వీకరించినట్లు అమ్నోను చనిపోయినటువంటిది జరిగింది. మనం ఆలోచన చేస్తే అలాగే చెడు మాటలు వినకుండా ఎవరు చెప్పినా సరే అది చెడు అని గ్రహించి వినకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వారు ఒకరు ఉన్నారండి. వారే ఎవరంటే దావీదండి. నిజంగా దావీదు ఎంత యథార్థతని కనపరుస్తాడంటే, మనం కూడా భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో కలిగి ఉండాల్సిందండి. మన చుట్టూ ఉన్నటువంటి వారు, ఈ లోకం అంతా కూడా దుష్టులతో అలాగే పాపం చేసేవారితో నిండిపోయి ఉంది. మన మధ్యన అందరూ ఉంటారు. కానీ దావీదు లాంటి యథార్థత మనం కలిగి ఉండాలండి. మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము దావీదు యొక్క యథార్థత ఎంతగా మనకు కనపడుతుందంటే, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ సందర్భం మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. మీరు ఆలోచన చేయండి. సౌలు చేత దావీదు తరమపడుతున్నాడండి. దావీదుని తరుముతూ ఎక్కడ దొరికితే అక్కడ చంపేదన్నటువంటి తీరన పగతో వెంటాడుతున్నాడు సౌలు. అటువంటి సౌలు దావీదుకి ఒక రోజున చిక్కబడతాడు. చిక్కబడినప్పుడు తనకి ఏ హాని కూడా చేయకుండా వస్త్రపు చెంగును మాత్రము కోసిన దాన్ని కూడా హృదయం నొచ్చుకుంటాడండి. ఆ వస్త్రాన్ని కూడా నేను కోసినందుకు హృదయం ఎంతగానో నొచ్చుకుంటాడు. ఇతడు దేవుని చేత అభిషేకించుకుంటున్న వాడు, నేను ఏ హాని చేయకూడదు. పైగా పక్కనున్నటువంటి జనులైతే ఈ అవకాశం మళ్ళా రాదు.
ఎవరి చేత అయితే మనం తరవబడుతున్నామో వాడే మన చేతికి చిక్కాడు. వీణ్ణే చంపేస్తే అడ్డు లేకుండా పోతుంది కదా. వాళ్ళు చెప్పేటువంటి సలహా కూడా రీజనబుల్ గానే ఉంది, మంచిదే కదా, నిజమే కదా, ఇతని ద్వారానే కదా నేను తరవబడుతున్నాను, ఇతను చంపేస్తే మనకు అడ్డు ఉండదు కదా అని దావీదు ఆలోచన చేయొచ్చండి. కానీ మనం ఆలోచన చేస్తే ఈ మాటలు చెప్పి 27వ వచనం, దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపెను. దావీదు సౌలుకి చంపేటువంటి అవకాశం వచ్చినా చంపలేదు. తన మాత్రమే కాదు కానీ తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను కూడా వెళ్ళనీయలేదండి. ఏమాత్రం కూడా సౌలుకి హాని చేయలేదు. నిజంగా చూడండి, పక్కనటువంటి ప్రజలు చంపేసే అవకాశం వచ్చింది, మళ్ళీ రాదన్నప్పటికీ కూడా తాను ఆ క్రియ చేయలేదండి. కిందకు మనం చదువుకుని వస్తే 8వ వచనము, అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడ రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనేను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలో నీవెందుకు వినుచున్నావు? ఆలోచన చేయండి. హానూను వలె, అమోనీయుల రాజైన హానూను చెప్పుడు మాటలని ఎలా చెడిపోయాడో, ఈ సౌలు కూడా ఏంటంటే చెప్పుడు మాటలని మరి అసలే తీరన పగతో ఉన్నాడు. మరింతగా పగకి కొందరు దుష్టులు దావీదు పట్ల ఆ యొక్క కొండేలు చెబుతూ, లేదంటే దావీదు విషయంలో విరోధముగా వ్యతిరేకంగా చెప్పేటువంటి ప్రజలు కూడా సౌలు పక్షంగా ఉన్నారు. ఆ మాటలు విని మరింతగా తరుముతూ వస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నువ్వెందుకు తలంచున్నావు? చెప్పిన మాటలో నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలా గుహలో నా చేతికి అప్పగించునో అది కండ్లారు చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ పై వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రం రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రం లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను పాపమును చెయ్యని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీవనని నన్ను తరుముచున్నావు. నీకు నాకు మధ్య యెహోవా న్యాయము తీర్చును. ఆలోచన చేయండి. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. చుట్టూ ప్రజలు ఎంత ప్రోత్సహించినా, చంపేసే, మనం ఎక్కడి నుంచి పారిపోవసరం లేదు అని ఎంత బలవంతం చేసినా కానీ దావీదు తన యథార్థతను కోల్పోలేదండి. నేటి సమాజంలో దేవుని పిల్లలుగా, క్రైస్తులుగా కొనసాగేటువంటి మనం కూడా అటు యథార్థత మనం కలిగి ఉండాలని, దేవుని పోలికతో పుట్టినటువంటి మనవలే దేవుని స్వరూపాలుగా ఉన్నటువంటి మనుషుల్ని మనం సేపించకూడదండి. ఆ విషయంలో యాకోబు గారు తెలియపరుస్తున్నాడు. మనకు గిట్టని వారి విషయంలో, మనకు నచ్చని వారి విషయంలో వారిని దూషిస్తాము, వారిని శపిస్తాము, అది తగదు క్రైస్తవులు కానీ యాకోబు గారు తెలియపరుస్తున్నాడండి. యాకోబు పత్రిక మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోని దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దీనితో అంటే దేనితో? నాలుకతో. ఈ నాలుకతోనే ప్రభా అని దేవుని స్తుతించిన వారుగా ఉంటాము. అలాగే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. మనకి ఎంత అపకారం తలపెట్టినా, కీడు తలపెట్టినా, మనమైతే గనక దేవుని పోలికి పుట్టినటువంటి మనవలే దేవుని స్వరూపాలను మనము శపించకూడదు. దుష్టులు ప్రోత్సహిస్తారు, చెడు మాటలు చెప్పి వాళ్ళు చెప్తారు, కానీ మనమైతే ఏ హాని చేసేవారిగా ఉండకూడదు. అందుకని రోమపత్రిక 12:21లో కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించేవారుగా మనం ఉండాలండి. 3వ యోహాను పత్రిక 11వ వచనంలో కీడు చేయవాడు దుష్టుని సంబంధి, మేలు చేయవాడు దేవుని సంబంధి. మనం క్రైస్తవులంగా ఎప్పుడు కూడా మనము చెడు మాటలు అనేటువంటి వినకూడదు. చెడు మాటలు చెప్పి మనల్ని ప్రోత్సహించే వారి మాటలో మనం వినకూడదండి.
మనము ఎప్పుడు కూడా మన భక్తి జీవితాన్ని కలిగి యథార్థతగా కొనసాగాలి. మన తోటి వారు ఎప్పుడు కూడా అంటే ప్రభు మనం చెప్పిన విధంగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత నష్టాన్ని కలగజేసినా కానీ, ఎంత మనకు తీరని ఇబ్బంది కలగజేసినా కానీ దేవునికి మనం అప్పగించాలి. అదే విషయంలో దావీదు ఫాలో అయ్యాడు. నేటి క్రైస్తవులు కూడా అదే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనము, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎదుగుదాం కదా. జీవం గల దేవుని చేతులు పడుట భయంకరము, పగ తీర్చుట నా పని. దావీదు గారు కూడా అదే అన్నాడు, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. మీరు ఆలోచన చేయండి, పగ తీర్చడం దేవుని పని. మనము పగ తీర్చుకునే వారుగా ఉండకూడదు. మనము చెడు మాటలు విని చెడిపోయేవారుగా ఉండకూడదండి. అది తీరని నష్టాన్ని కొని తెచ్చి పెట్టుకుంటాము. కాబట్టి నేటి క్రైస్తవులు ఎలా ఉండాలో ఆనాడే దావీదు మాదిరిగా ఉండి చూపించడం అనేటువంటిది జరిగిందండి. ఇక మనం ఆలోచన చేస్తే నేడు మనము మరి వినవలసిన మాటలు ఏంటి? ఇప్పుడు వరకు ఏం ఆలోచన చేసామంటే చెడు మాటలు విని చెడిపోయిన వారు. ఒకరు ఎవరంటే అవ్వ ఆదాములు, 2 అమ్మోనీయుల రాజైన హానోను, 3 అమ్నోను. ఇలా చెడు మాటలు వినకుండా తన యథార్థతను కాపాడుకున్న వాళ్ళు ఎవరంటే దావీదు గారి నుంచి మనం ఆలోచన చేసాం. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు దుష్టులుగా ఉంటారు, చెడు ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే అపవాది మనల్ని చెడుగా ప్రోత్సహించడానికి, దేవుని చిత్తాన్ని తోడనడానికి మనం ప్రోత్సహించేవాడుగా ఉంటాడు. కానీ మనమైతే దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేసేవారుగా ఉంటూ మనం తోటి వారి పట్ల మనము కనికరం కలిగి నడుచుకుంటూ దావీదు వలె మాదిరిని చూపించాలి. అలాగే ఇంకా మనము ఏమి వినాలంటే క్రీస్తు మాటలు మనం వినాలండి. క్రీస్తు మాటలు మనం వినాలి. ఈ దుష్టుల యొక్క మాటలు వినకుండా, లోకం యొక్క పోకడలకు పోకుండా మనం ఉండాలంటే క్రీస్తు మాటలు మనం వినాలి. రోమపత్రిక 10:17 వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడు కూడా మనము సమయం దొరికిన కొలది, కొందరు ప్రార్థనలు పిలిస్తే రారండి. ఎంతో సమయానికి సీరియల్స్ దగ్గర లేదంటే ఇతర కార్యక్రమాల దగ్గర సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు. కానీ ఒక గంట సేపు, ఒక అరగంట సేపు వాక్యానికి సమయాన్ని ఇవ్వరు. ఆ మాటలంటే వాళ్ళకి ఎందుకో మనసు ఇవ్వలేరు. కానీ దేవుని మాటలు వింటే అవి మనకు విశ్వాసం పుట్టిస్తుందండి. అవి క్రీస్తు గురించి వింటూ ఉంటే మనకు విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. మనకి మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాల్లో, తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టిన వాడి కంటే నిజమైన స్నేహితుడు ఎవడో లేడు. నేను మీకు ఆజ్ఞాపించింది చేసిన యెడల మీరు నాకు స్నేహితులే ఉంటాడు. క్రీస్తు ప్రభు మనకు మంచి స్నేహితుడు. ఆయన మాటలు విందాము. ఆయన మాటలు విని ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే మనం జీవమును పునరుద్ధానం కలిగే వారుగా ఉంటాము. ఈ లోకములో దుష్టుని యొక్క మాటలు వినకుండా మనం కాపాడుకునే వారుగా ఉంటాం. మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మాట వినేవారుగా మనం ఉందాము. ఇక రెండో విషయం ఏంటంటే చెడు చూడకు అనే విషయాన్ని ఆలోచన చేద్దామండి. చెడు చూడకు అంటే పాపుల మార్గంలో నిలవక అనే దానికి చెడు చూడకు. చెడుని మనం ఎక్కడ చూస్తామండి, లేదా పాపం అనేటువంటిది ఎక్కడ సమృద్ధిగా ఉంది అనే విషయం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఈ పాపం అనేటువంటిది ఎక్కడ సమృద్ధిగా ఉంది, ఈ పాపం అనేటువంటిది ఎక్కడ మనం చూస్తామంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇప్పుడు పాపం అనేటువంటిది సమృద్ధిగా ఎక్కడుంది? పాపం అనేటువంటిది మనం ఎక్కడ చూస్తాము? ఎక్కడ పాపం ఏలుబడి చేస్తుంది? లోకంలో పాపం అనేటువంటిది మనకు సమృద్ధిగా ఉంది. అటువంటి లోకంలోనే మనం కూడా నివాసం చేస్తున్నాము.
అటువంటి వారి మధ్యన మనము జీవిస్తున్నాము. కాబట్టి ఈ లోకం అంతా కూడా దేంతో నిండుకుందంటే శరీరాశ, నేత్రాశ, జీవటముతో నిండుకుంది. ఈ లోకాన్ని జరిగించేటువంటి వాడు ఉన్నాడు కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచే ఉంటాడు. ఇందులో మనం ఆలోచన చేస్తే ఈ అంటే పాపము చూసి అదే లోకమును చూసి చెడిపోయిన వారు ఆలోచన చేస్తే అందులో ఒకరు ఎవరంటే లోతు కుమార్తెలండి. లోతు కుమార్తెలు. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం మనం ఆలోచన చేస్తే ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం చదవగలిగితే, అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. లోతు యొక్క కుమార్తెలు ఎంతటి దుష్కార్యములకు, ఎంతటి పాపములకు ఒడిగడుతున్నారు. ఏ కారణం చేత? దేనిని బట్టి? సర్వలోక మర్యాద చొప్పున. అంటే లోకములో వలనే మనకు కూడా సంతానం కలిగి ఉండాలంటే, మనము కూడా ఈ కుటుంబాలుగా జీవించాలంటే మరి ఈ పని చేయక తప్పదు అని వాళ్ళ లోకాన్ని చూశారు. ఈ లోకాన్ని చూసినప్పుడు అంతటి పాపాన్ని వాళ్ళు ఒడిగట్టడం అనేటువంటిది జరిగిందండి. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో, లోకంలో వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పే ఉంది, కొన్ని లక్షల మంది చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పే, అదే ఆత్మీయ విషయంలో అయినా సరే, అది భౌతికంగా అయినా సరే, ఏదైనా సరే అది మనకి నష్టాన్ని కొని తెచ్చిపెడుతుంది. తర్వాత ఈ ఇద్దరు కుమారుల ద్వారా వచ్చినటువంటి వారే అమ్మోనీయులు, మోయాబీలు. వీరి యొక్క తర్వాత మనం చూసుకుంటూ వెళ్తే వీరు దేవుని యొక్క సన్నిధానికి రాకూడదని, 10వ తరమైనా సరే దేవుని సమూహం రాకూడదని దేవుని తెలియపరిచాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనంలో, నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ అమ్మోనీయుడే గాని మోయాబీడే గాని దేవుని సన్నిధికి రాకుండా వీడు అనేది జరిగింది వీరి యొక్క సంతానం తర్వాత కాలంలో. తర్వాత మనం ఆలోచన చేస్తే ఇజ్రాయేల్ ప్రజలండి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా లోకం వైపు చూశారు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే ఇజ్రాయేల్ ప్రజలు కూడా లోకం వైపు చూసి దేవుని బాధపెట్టారండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి, చిత్తగించుము నీ ఉద్రుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. సకల జనుల, అక్కడ లోతు కుమార్తెలైతే సర్వలోక మర్యాద చొప్పున, ఇక్కడ వీళ్ళు సకల జనుల మర్యాద చొప్పున. లోకంలో రాజ్యాలు ఉన్నాయి, ఆ లోకంలోని రాజ్యాలకి రాజులు ఉన్నారు, మాకైతే ఏ రాజు లేడు. కాబట్టి మాకు ఒక రాజు కావాలి అంటే ఐగుప్తు దేశంలో నుంచి దేవుడే స్వయంగా అంటే తన యొక్క దాసులను ఏర్పాటు చేసుకొని ఆయన నడిపించుకుంటూ వస్తూ ఆయనే రాజుగా ఉండి పరిపాలన చేస్తుంటే, రాజునే అంటే దేవుడు వారిని పరిపాలన చేస్తుంటే లోకం వైపు వారు చూసి దేవుణ్ణే తాము వద్దనుకున్నారు. చూడండి, తర్వాత ఆలోచన చేస్తే 6వ వచనంలో, మాకు న్యాయం తీర్చుటకై రాజు నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడే స్వయంగా ఏలుబడి చేస్తుంటే, దేవుడే స్వయంగా రాజుగా వారిని పరిపాలన చేస్తుంటే వాళ్ళు దేవుణ్ణే వద్దని దేవుణ్ణే వాళ్ళు విసర్జించారండి. భౌతికమైనటువంటి ఒక మనుషుల్ని, రక్త మాంసమైనటువంటి ఒక శరీరాన్ని తాముకు రాజుగా కావాలని వారు కోరుకున్నారు. కాబట్టి లోకం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని కొని తెచ్చిపెడుతుందంటే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు మనం ఎలా నడుచుకోమన్నాడు, అది పరిశీలన చేయకుండా లోకమే చూస్తే కనుక దేవుని చిత్తాన్ని మనము తోలనాడేవారుగా మనం ఉంటాం. ఈ ప్రజలు కూడా అంతే, దేవుడే వాళ్ళని పరిపాలన చేసుకుంటూ రాజుగా వాళ్ళని పరిపాలించుకుంటూ వస్తుంటే లోకం వైపు చూసి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని కోరడం చేత దేవుడు చూడండి ఏమంటున్నాడు, తమను వేలనేకుండా నన్నే విసర్జించారని
తెలియపరచడం జరిగింది. కాబట్టి మనము కూడా లోకం వైపు చూస్తే దేవుని విసర్జించే వారుగా ఉంటాము. ఇక 4వ విషయం అంటే దానిలో మరొక విషయం ఆలోచన చేస్తే, మరి మనము చూడవలసింది ఏం చూడాలి? పాజిటివ్ అండి. అంటే ఇప్పటివరకు కూడా మనము పాపం అనేటువంటిది ఎలా చూస్తాము, పాపం చేసిన వారి గురించి ఆలోచన చేశాము. లోకంలో పాపం ఉంది, అలా చూసినటువంటి వారు ఎవరంటే లోతు కుమార్తెలు, ఇజ్రాయెల్ ప్రజలు. అలాగే మనం ఆలోచన చేస్తే మరి మనం ఏం చూడాలి, ఎటువైపు మనం చూడాలి అనే విషయం ఆలోచన చేస్తే, నేడు మనము చూడవలసినది క్రైస్తవులుగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే మనం ఎవరి వైపు చూడాలి? మనము యేసుక్రీస్తు వైపు చూడాలండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం ఆలోచన చేస్తే, హెబ్రీ రాసేటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం ఆలోచన చేస్తే, ఈ ఒక విశ్వాసి ఈ లోకం వైపు కాకుండా ఎవరి వైపు చూడాలంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, చూడండి, క్రీస్తు ప్రభు ఉంచబడినటువంటి దాని కొరకు ఆయన ఎంతటి దానైనా సరే ఎలాగ సహించుకుంటూ, ఎలా ఓర్చుకుంటూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై నేడు మనకు కూడా నిత్యమైనటువంటి ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం లోకం వైపు చూసి, దుష్టుని యొక్క సలహాలు విని ఆ ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ క్రీస్తుకి అలా కాదు. ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యం పొందుకోవడానికి, ఆ నిత్యము ఆనందం కలిగి ఉండడానికి అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ నిత్యమైన ఆనందం పొందాలంటే దుష్టుని యొక్క సలహాలు వినకుండా, అంటే చెడు మాటలు వినకుండా, లోకం వైపు చూడకుండా, పాపం చేయకుండా మనము క్రీస్తు వైపు చూసేవారుగా మనం ఉండాలి. క్రీస్తు మార్గం నిలిచిన వారుగా ఉండాలి. ఇక చివరిగా 3వ విషయం ఏమిటంటే, చెడు మాట్లాడకు. అదే అండి, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకు. ఇప్పటివరకు మనం 2 విషయాలు నేర్చుకున్నాము. ఒకటి, చెడు వినకు, అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. 2వ విషయం నేర్చుకున్నాం మనము, పాపుల మార్గమున నిలువక, అంటే చెడు చూడకు అని. ఇక 3వ విషయం ఏమిటంటే, చెడు మాట్లాడి చెడిపోయిన వారే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. చెడు మాట్లాడి చెడిపోయిన వారి గురించి మనం ఆలోచన చేసి ముగించుకుందామండి ఒక 5 నిమిషాల్లో. చెడు మాట్లాడి చెడిపోయిన వారు అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనము, అలాగే 14వ అధ్యాయం 1వ వచనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనము. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, ఎవరండి? వేగుల వారిని పంపించడం జరిగింది మోషే. ఈ వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్తున్నారండి, చెడు మాట్లాడుతున్నారు. మేము సంచరించి చూసిన దేశము తాను నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలను చూసితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరే. మీరు ఆలోచన చేయండి. వాళ్ళు సంచరించి చూసేటువంటి దేశం అనేటువంటిది పాలు తేనె ఉన్నటువంటి దేశమే కానీ అక్కడ నివసించేటువంటి ప్రజలు ఎలాంటి వారు? ఉన్నత దేహులు. అసలు వారితో మేము పోల్చుకుంటే మిడతల్లాగా ఉన్నాం. అసలు వారిని మేము ఎలా జయిస్తాము అనేటువంటి ఈ చెడ్డ సమాచారాన్ని వెళ్ళినటువంటి 12 గోత్రానికి ఒక చొప్పున ఆ మోషే పంపించడం జరిగింది. ఈ 10 గోత్రాల వారు కూడా విరోధంగా చెడ్డగా మాట్లాడడం జరిగిందండి. తద్వారా ఏం జరిగింది? 14వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను,
ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇజ్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సలుగు కుదిరి ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. మీరు ఆలోచన చేయండి. సముద్రాన్ని చీల్చి ఆహారాన్ని కురిపించి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బాహువును మర్చిపోయారండి. నరమాంసుడు నాకేం చేయగలడు, ఇజ్రాయేలునికి ఉన్నటువంటి వాడు నరుడు కాడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారండి. వారి యొక్క ఉన్నత దేహాలను చూసి వాళ్ళు గుండెలు చెదిరిపోయి ఏడుస్తున్నారండి. నిజంగా దేవుని శక్తిని వాళ్ళు ఎంత కనులారా చూశారంటే, ఒకే దేశంలో నివాసం చేస్తున్నప్పటికీ 10 తెగుళ్ళు ఐగుప్తులకు సంభవిస్తున్నాయి కానీ వీరికి సంభవించట్లా. తర్వాత ఆయన యొక్క బాహుబలాన్ని బట్టి ఎర్ర సముద్రం పాయలు చేసి వారందరినీ దాటించుకొచ్చాడు దేవుడు. అలాగే అరణ్యమందు వారికి ఆహారాన్ని కురిపించాడు. ఇంతటి అద్భుతాలు, ఇంతటి బాహుబలాన్ని చూసేటువంటి వారు కూడా వారి అవిధేయత, అవిశ్వాసం అనేటువంటిది మీరు ఆలోచించండి. ప్రధానమైన కారణం ఏమిటంటే, చెడు అనేటువంటిది చాలా ప్రభావితం చేస్తుందండి. చెడు మాట్లాడడం అనేటువంటిది. నిజం అనేటువంటిది కొంచెం స్లోగా, అది అంత స్పీడ్గా స్ప్రెడ్ అవ్వదు, కానీ చెడు మాటలు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతాయండి. ఈ 10 మంది చెప్పినట్టు చెడ్డ సమాచారము ఆ ఇజ్రాయేల్ యొక్క సమాజం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసి వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు. అయ్యో మీ మీద అక్కడే ఉన్న బాగుండేటటువంటిగా వాళ్ళంతా బాధపడిపోయారు. కాకపోతే ఇద్దరు మంచి సమాచారము తీసుకుని వచ్చారండి. 8వ వచనము, యెహోవా మన యందు ఆనందించేలా ఆ దేశమును మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేళ్లు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబరకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపబడినగా. ఎవరిని వీళ్ళు? యెహోషువ, కాలేబు. అంటే వాళ్ళిద్దరూ కూడా బట్టలు చింపుకొని, అంటే ఎందుకు మీరంతా భయపడుతున్నారు, దేవుడు మనకు ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు అని చెప్తుంటే పైగా వాళ్ళని చంపాలని చూశారండి. అంటే చెడు మాటలు అనేటువంటివి ఎంత ప్రభావితం చేస్తాయంటే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుడు చెప్పిన విధానంలో నడుచుకోకుండా అంత ప్రభావితం చేస్తాయండి చెడు మాటలు. మనుషుని యొక్క మాటలు అంటే ఆ చెడు అనేటువంటిది అంత ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆనాడు ఇజ్రాయెల్ సమాజం కూడా ఆ అరణ్యంలో రాలిపోవడానికి కారణమైంది వారి అవిధేయత, వారి అవిశ్వాసము. పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారన్నారు. ఎవరైతే అవిధేయత, అవిశ్వాసం కలిగి ఉన్నారో ఆ వాగ్దాన భూమిని చేరలేరు. ఈరోజు మనం కూడా అంతే. చెడు మాట్లాడేటువంటి వారుగా మనం ఉంటే, చెడు మాట్లాడేటువంటి దాన్ని మనం వినేటువంటి వారుగా ఉండి దాన్ని పాటించే వారుగా మనం ఉంటే గనక మనకి వాగ్దానం చేయబడినటువంటి ఆ పరలోకం మనం చేరవండి. మనం కూడా రాలిపోయేటువంటి వారుగా ఉంటాము. గొప్ప సందేశం మనకు తెలియవలసిన జరిగింది. ఇక చివరిగా ఏంటంటే మేకాలు అనేటువంటి దావీదు యొక్క భార్య. దావీదు ఎంతో ఇష్టంగా వివాహం చేసుకున్నటువంటి మేకాలు మాట్లాడిన మాటలను బట్టి మేకాలకి ఏం సంభవించిందంటే, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం మనం ఆలోచన చేస్తే, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పరికత్తులు చూచుచుండగా వెద్దుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలునకు రాజు నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనబడతామని అపహాస్యము చేస్తున్నందున ఏం చేసిందండి? అపహాస్యము చేసింది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ అపహాసకులు ఎప్పుడు కూడా చెడే మాట్లాడతారు.
ఈ మేకాలు కూడా దావీదు తన దేవుని విషయంలో చేసిన దానిని, తన దేవుడు తనకు చేసినటువంటి దానిని బట్టి ఉపకార భావంతో తన్ను తాను తగ్గించుకొని ఒక ఎంతగానో దేవుని హెచ్చిస్తూ తాను వస్తుంటే తాను ఎంత ఏనపరుచుకుంటుందో మనసులో. పైగా వచ్చి దావీదుతో మాట్లాడుతుంది, వెద్దుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇజ్రాయేలుకు రాజు నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనము కనబడితివిని అపహాస్యం చేసినందున. 22వ వచనము, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీగింపబడి నా దృష్టికి నేను అల్లుప్పుడనై నీవు చెప్పిన పనికెత్తుల దృష్టికి ఘనహీనుడగుదునని మేకాలు తినను. దావీదు అంటున్నాడు, ఇంకా అంతకంటే కూడా నేను దేవుని దృష్టిలో నేను తగ్గింపడిన వాడిని, అల్పుడినే, నాకేం పర్లేదని చెప్పాడు దావీదు. అయితే ఆ చెడు మాట్లాడినటువంటి మేకాలకు మాత్రము శిక్ష తప్పలేదండి. మరణము వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలను కనకయుండెను. చూడండి, ఒక చెడు మాట్లాడడం అనేటువంటిది దేవుడు చాలా సీరియస్ తీసుకుంటాడు. తన జీవిత కాలం అంతా కూడా గర్భఫలాన్ని దేవుడు మూసివేయడం జరిగింది. కాబట్టి మనము చెడు మాటలు వినకూడదు, పాపము చూడకూడదు, అలాగే చెడు వినకూడదండి. ఇక చివరిగా ఏంటంటే మరి మనము మాట్లాడవలసింది ఏమిటి? నేటి క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, మనం ఏం మాట్లాడినా సరే రుచిగలదుగాను కృపాసహితంగానే మాట్లాడాలండి. అది మనకు క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, మన ఆత్మీయ జీవితానికి మేలుకరము. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రుచిగలదుగాను కృపాసహితంగానే మీరు క్షమించాలండి. ఎఫెసీ పత్రిక 4:29 అండి. ఎఫెసీ 4:29 మీరు ఏం మాట్లాడినా సరే క్షమాభివృద్ధి కలిగినట్లుగానే మనం మాట్లాడాలి. కొలసీ 4:6లో మీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లుగా రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని అంటున్నాడు. తర్వాత మత్తయి సువార్తలో ప్రభు కూడా చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటల గురించి దేవుడు విమర్శ దినమున లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 12:36 వచనంలో నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడనియు, నీ మాటను బట్టే అనీతిమంతుడనియు తీర్పు పొందుతావు. మనుషుడు పలికిన ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది అనే విషయం మనం గ్రహించి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. దేవునికి విరోధముగా, అలాగే దేవుని మనుషుల విషయంలో, దేవుని దైవజనుల విషయంలో, అలాగే మన తోటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతిది కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఇక మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే చివరగా వీటన్నిటిలో కూడా మనము చెడు మాటలు వినకుండా ఉండాలన్నా, పాపం వైపు మనం చూడకుండా ఉండాలన్నా, మనం చెడు మాట్లాడకుండా ఉండాలన్నా మనము ఎవరితో స్నేహం చేయాలి? యేసుక్రీస్తు స్నేహం చేయాలి. మనకు మంచి స్నేహితుడు ఉన్నాడు. క్రీస్తు ప్రభు వైపు మనం చూడాలి. క్రీస్తే మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. అలాగే మనకి అన్ని విషయాల్లో యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన సలహాలు, ఆయన సూచనలు, ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకున్న వారు ఉంటే మనము ఇహలోక యాత్రను ముగించి మనకు ముందున్నటువంటి ఆనందం పొందుకునే వారుగా ఉంటాము. అటు వారుగా మనం ఉండాలని మరి నన్ను హెచ్చరించుకుంటూ, హెచ్చరిస్తూ వాక్యం ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన సోదరు కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా, గొప్పగా అనేక సంగతులను నేర్పించినటువంటి సహోదరులు రమేష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. బ్రదర్, మీరే ముగింపు ప్రార్థన చేయండి, మాట్లాడదాం తర్వాత. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా సకల ఆశీర్వాదాలకు, మా జీవానికి కారణభూతుడమైన పరలోకమందున్న తండ్రి, మీ మహోన్నత నామానికి స్తోత్రాలు తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతలో కూడా మీరు ఎక్కడ భద్రపరిచి ప్రభునందు మాకు మరొక దినాన్ని దయాకిరీటంగా ధరింపు చేసి ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు కూడా తండ్రి మరి ఉదయకాల జ్ఞానం ద్వారా తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ వస్తున్నాం తండ్రి. మరి మొదటి సెక్షన్ లో తండ్రి మరి ఎంతో అద్భుతంగా వాక్యాన్ని వివరించిన సోదరులను బట్టి మీకు స్తోత్రాలు, అలాగే పాటలు పాడి బైబిల్ పడుతున్నటువంటి సోదరులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి రెండవ ప్రసంగ తండ్రి నాకు మరొక అవకాశం కల్పించారు తండ్రి. ఈ దీనిని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీరు ఏదైతే మా ఆత్మీయ జీవితం మేలుకొనగా నేర్పించారో ఆ వైపుకు నడుచుకోవడానికి
నిజమైనటువంటి స్నేహితుడు మా ప్రభును సంపాదించుకోవడం మాకు కృప అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి. ఆయన మాటలు వింటూ, ఆయన సూచనలు పాటిస్తూ, ఆయన నడిచిన మార్గం నడుచుకునే వారికి మా బలపరచడం వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆన్లైన్లో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మరొక దినాన మేమందరం కూడా కలిసి మీ మాటలు నేర్చిన అవకాశం కల్పించమని, అలాగే తండ్రి మరి ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారి పరిచయం ఆశీర్వదించండి. ఎవరి కుటుంబాలు అయితే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారిని బలపరచండి. ఎవరైతే ఆర్థిక సమస్యలు బాధపడుతున్నారో వారి సహాయం దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి మీ చిత్తం అయితే మీ కుమారుడు అక్కడ రాకరాలస్యం అయితే రేపు దినాన మేము కలుసుకొని మీ మాటలు నేర్చుకునే అవకాశం కల్పించమని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అన్న.